హాయ్ హలో నమస్తే. నేను చాలా రోజుల నుంచి కూడా ఒకే యాంగిల్‌లో మాట్లాడుతున్నాను. అదేందంటే, కొద్దిగా బలహీన సెక్షన్స్ మీద వీళ్ళు దాడి ఎందుకు చేస్తున్నారు? ఊరికే అంటే బల బలహీనుడు అనగానే టక్కున ఎందుకొచ్చేసి అబ్యూజ్ చేస్తున్నారు అనేది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు వైసీపీయోళ్ళకి కోపమొచ్చేసి దాడి చేసేయండిరా తెలుగుదేశం వాళ్ళ మీద, లేదంటే జనసేన వాళ్ళ మీద అన్నారనుకోండి ఎగ్జాంపుల్. పోయి ఎవరిని దాడి చేస్తారు? టీడీపీ జనసేనలో ఉన్న దళితుల మీద దాడి చేస్తారు. వాళ్ళకి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కోపం వచ్చి వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, దాడి చేయండి రాని కానీ వచ్చి ఎవరిని దాడి చేస్తారు? వైసీపీలో ఉన్న దళితుల మీద దాడి చేస్తారు. ఇది గత కొంతకాలం నుంచి జరుగుతుంది. ఓకే, కోపం వచ్చినాడు ఎందుకు అని అంటే ఒకటేనండి. ఇప్పుడు ఎవరికో కర్ర ఇచ్చేసి కొట్టరంటే ఎవరిని కొడతారండి? నీకు దొరికింది కొట్టరంటే వాళ్ళకి ఏం దొరుకుతాయండి? పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న కోడి పిల్లలు, కుక్క పిల్లలు అవి దొరుకుతాయి, తీసుకుని కర్ర తీసుకుని కొడతారు. పులులు, సింహాలు వాడి జోలికి వెళ్ళరు కదా వీళ్ళు. ఇది అంటే నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిన్నే మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి, రమేష్ అన్న, మనము కుక్క ముడ్డినన్న కడగొచ్చు కానీ దళితుడి మూతి కడగలేము అని అన్నాడు. కుక్క ముడ్డి, ఇప్పుడు కుక్క దొరికిద్ది, అది నీకు ఒక డబ్బా నీళ్ళు తీసుకెళ్ళి మీరు కుక్క ముడ్డినన్న కడగొచ్చు కానీ దళితుడి మూతి కడగలేమన్నా అని అన్నాడు. ఎందుకన్నారు? లేచిన దగ్గర నుంచి దళితులు అని చెప్పి వాళ్ళ మీద వీడియోలు పెడతా ఉంటావు, వాళ్ళు నీకు హెల్ప్ చేయరు, ఏం చేయరు, వాళ్ళు అసలు నేను పట్టించుకోరు. వాళ్ళందరూ రకరకాల పార్టీల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. నీకెందుకు ఊరికే గొంతు చించుకుంటా ఉంటావు? ఏదో ఒక రోజు నువ్వు ప్రమాదంలో పడతావు, నువ్వు మాట్లాడగాకు, నీ పని నువ్వు చూసుకొని. నాకు ఒక అతను చెప్తే నేను నైట్ అదే అనుకున్నా, నిజంగా నాకెందుకు రా భయ్, వీళ్ళందరూ ఎవరి పని వాడు చూసుకుంటే నేను ఎందుకు లేచిన దగ్గర నుంచి దళితుడని, అదని ఇదని, వాళ్ళ మార్జిన్ సెక్షన్స్ అని, పేదోళ్ళని, నాకెందుకు తలకాయ నొప్పి అని అనుకున్నాను నేను నైటే. కానీ తెల్లారి పొద్దున ఇది చూడగానే నాకు బాధ వేసింది. సరే, ఇంక నేను చెబుతాను మళ్ళీ. నేను నైట్ అనుకున్నా అసలు ఇంక ఈ దళితుల టాపిక్ మాట్లాడకూడదని. మరి ఇవి చూసినప్పుడు నాకు బాధ వేసి నేను మళ్ళీ మాట్లాడుతున్నా. ఇది నేనేంటంటే, జనసేన అతను బూతులు తిట్టాడండి. అది మీకు వినిపిస్తాను, అంతా అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం. చూడండి, ముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టేయండి అన్నారు. నేను అదే చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టేయండి అంటే, జనసేన కార్యకర్తలు వెళ్ళి కమ్మల మీద, రెడ్ల మీద, బ్రాహ్మణుల మీద దాడి చేయరు, వీళ్ళు పోయి ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడి చేస్తారనేది కామన్ సెన్స్, ఆ యొక్క ఇంటెలిజెన్స్ వీళ్ళకి లేకుండా చెప్తున్నారేమో నాకు అనిపించింది. ఆ ఇంటెలిజెన్స్ లేదు. ఎందుకు దాడి చేయాలంటే ఎవరిని దాడి చేస్తారండి? పోయి వాళ్ళు కొట్టుకోరు కదండి. ఇండియా గవర్నమెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. కాదు, ఇప్పుడు కళ్యాణ్ చెప్పాడులే కానీ నెగిటివ్. అదిగో ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మీ దమ్ముంటే తిరిగి కొట్టండి రా భయ్, ఎందుకు ఊరికే ఎవరైనా మిమ్మల్ని కామెంట్ చేస్తే చేయకండి అన్నారు, తిరిగి కొట్టండి అన్నాడు. కానీ వాళ్ళని ఎవరిని కొడతారు? ఎవరిని కొట్టగలరు? ఎవరిని కొట్టగలరు? వాళ్ళ చేతికి దొరికిన బలహీనుడిని కొట్టగలరు, బలవంతుని కొట్టలేరు కదా. బలహీనుడు ఎవడైతే దొరుకుతాడో అని కొడతారండి. ఇప్పుడు ఇతను ఎవరో తగులుకున్నాడు, బండ బూతులు తిట్టాడు, దాంట్లో మధ్యలో జాతి గురించి, కన్వర్షన్ గురించి, మతాల గురించి, అమ్మలు ఒక్కలు మొత్తాన్ని తిట్టుకుంటూ వెళ్ళాడు జనసేన కార్యకర్త, ఎవరో మరి తెలియదు. నాకు ఆడియో మొత్తం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అతను ఏదో రివ్యూ ఇచ్చుంటాడు ఈయన సినిమాకి సంబంధించి. ఓకే, సినిమాల మీద రివ్యూ ఇచ్చేవాళ్ళు ఆన్లైన్లో వేల మంది ఉన్నారు. కానీ కత్తి మహేష్ అనేటువంటి ఒక దళితుడిని పట్టుకొని అతన్ని చిత్రహింసలు పెట్టారు. కత్తి మహేష్ అని ఒక దళితుని రివ్యూ ఇచ్చాడు ఆయన సినిమాకి. ఆన్లైన్లో నెగిటివ్ రివ్యూ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆన్లైన్ న్యూస్ పేపర్లు ఎన్ని ఉంటాయి? ఆన్లైన్లో బ్లాగర్స్ ఎంతమంది ఉన్నారు? వీడియోలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యూట్యూబర్లు ఎంతమంది ఉన్నారు? అంటే నువ్వు యూట్యూబ్ చేసేవాడు, ఆన్లైన్లో చేసేవాడు, రివ్యూలు ఇచ్చేవాడు, జర్నలిజం చేసేవాడు, ఇండిపెండెంట్గా చేసేవాడు, వ్యాపారం చేసేవాడు, అడిగనక కొద్దిగా బలహీన వర్గానికి సెక్షన్ సంబంధించిన వాడైతే వాడిని టార్గెట్ చేసి ఇది ఇక్కడ మతం లేదు, ఏమి లేదంటే కులమే. దెర్ ఇస్ నో రిలీజియన్ హియర్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద రిలీజియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేదో మత గొడవలు జరుగుతున్నాయి అనేది అది పెద్ద ఇది ఎన్ని కుల గొడవలే ఇవన్నీ కూడా.
బలహీన వర్గం సెక్షన్ తీసుకొని వాడేంద్ర బలహీన వర్గ సెక్షన్ వాడు మనల్ని ఏంద్ర అని చెప్పి కొట్టడమే. కానీ కులం పెట్టి కొడితే ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఉంటాయి కదా, అందుకే మతం పేరు చెప్తే ఏముంటుంది కదా, మతం పేరు చెప్పడం, కులం మీద పోయి దాడి చేయటం. ఇదే ఇప్పుడు ఇతను ఆడియో వింటే మీకే అర్థమవుతుంది నేను చెప్పింది కరెక్టా లేదా అని. ఓకే, సరే చూడండి ఏం జరిగింది. ఇతను ఏం మాట్లాడుతున్నాడు వినండి మొత్తం. స్టార్ట్ చేశారు, వీడి నుంచి స్టార్ట్ చేస్తున్నా కానీ నేను వచ్చిందంటే నాకైతే సెకండ్ హాఫ్ నచ్చలేకపోతే రేపు కొద్ది అందాస్తా కథలు కొజ్జా పూక మాట్లాడితే అవునా నువ్వు పెట్టే నీ జాతి అది దొరికిన దగ్గర నుంచి అమ్మ బూతులు అది వినలేక ఆ బీప్ సౌండ్ పెట్టలేక నేను అయిపోయా. బీప్ సౌండ్ పెడదామని ట్రై చేస్తే నా వల్ల కాదు. ఎందుకంటే మొత్తం బూతులు ఇంక అన్ని బూతులు ఇంక మన బీపులు ఏడ పెడతాము, అక్కడక్కడ బూతులు ఉంటే ఈ బీపులు పెట్టవచ్చు. అసలు మొత్తం ఆడియోనే బీపులు ఉంటే ఇంక ఏడ పెడతాము. ఇక్కడ నీ జాతి అని చెప్పి మళ్ళీ ఇక్కడ నేనే ఉన్నానంటే జాతి ఎందుకు వచ్చింది మధ్యలో? నేను అదే చెప్తున్నాను, మతం లేదు, సినిమా లేదు, పవన్ కళ్యాణ్ లేరు, ఇదంతా లేదండి. ఇదంతా కులమే, కులం పెట్టి తిట్టడమే. అతను ఎవరో రివ్యూ రాస్తే నీ జాతిని డాష్ 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 జాతి ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే ఇప్పుడు ఆయన ఎవరిని తిట్టినట్టు? జాతిని తిట్టంటే అర్థం ఏంటి? ఒకవేళ ఇతను దళితుడు లేదంటే క్రైస్తవుడు, నాకైతే తెలియదు ఎవరిని తిట్టాడు. మధ్యలో రైస్ బ్యాక్ కన్వర్షన్ అన్నాడు కాబట్టి క్రైస్తవుడు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ కాకపోయినా అనుకుని ఈయన తిట్టుండొచ్చు. నీ ఎవరిని తిట్టినాడు? నీ జాతిని డాష్ 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 అంటే జనసేనలో ఉన్న ఈ జాతి సంగతి ఏంటి? వాళ్ళు కూడా నువ్వు డాష్ డాష్ డాషేగా. తెలుగుదేశంలో ఉన్న ఈ జాతి వాళ్ళని కూడా మీరు వాళ్ళని, వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కల్ని డాష్ డాష్ డాషేగా. భారతీయ జనతా పార్టీలో కూడా ఈ దళితులు, ఈ ఎస్సీలు, వీళ్ళు ఆ జాతి ఉంది కదా, మరి ఆ జాతిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కల్ని కూడా మీరు డాష్ డాష్ డాషేగా. జాతి ఎందుకు వచ్చిందండి? రాజకీయం అయితే రాజకీయం చేసుకోవాలి, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయితే ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుకోవాలి. అసలు ఇది జాతులను పెట్టి అమ్మ లెక్కలను తిట్టడం ఏంటి? ఇక్కడ నీ జాతిని అని చెప్పేసి బూతులు తిట్టాడు అతను. నేను అందుకే అన్నా, మతం అనేది రబ్బిష్, ఇది మతం అనేది లేదు. మతం సాకుతోటి కులమైనటువంటి దౌర్జన్యము, కులం యొక్క అణిచివేత జరుగుతుందని నేను చెప్పాను కదా. పవన్ కళ్యాణ్ గారు మీరు వెళ్ళి దాడి చేయండి రా బాయ్, ఆగొద్దు అనగానే టక్కనే వచ్చి ఎవరితో వేసారు ఫస్ట్? ఇది బలహీన వర్గ సెక్షన్ మీద వేశారు ఫస్ట్. అతను చెప్పాడు, ఇది ఇప్పుడే కళ్యాణ్ చెప్పాడు, తిట్టమని నీతోనే మొదలెడుతున్నాను రా అని చెప్పి. ఎవరితో మొదలెట్టాడు? బలహీన సెక్షన్తో మొదలెట్టాడు. ఓకే, వైఎస్ఆర్సీపీలో మీ సినిమా ఫెయిల్ అవ్వాలని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు అనుకోండి. వైఎస్ఆర్సీపీలో కమ్మోళ్ళు లేరా, రెడ్లు లేరా, బ్రాహ్మణులు లేరా? వైఎస్ఆర్సీపీలో చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరితో నువ్వు మొదలెట్టకుండా ఒక దళితుడితో ఎందుకు మొదలెట్టావు? నేను అదే అంటున్నా, ఇక్కడ మైండ్, సబ్కాన్షియస్ మైండ్లో వీళ్ళందరికీ కులం అనేది ఒకటి ఉంది. వీడి చేతి కర్రిచ్చి కొట్టరంటే ఫస్ట్ వచ్చి దళితుని కొడతారు. ఎందుకంటే వాడు ఏం చేయలేడు, దళితుడు బలహీనుడు, టక్కునేసేస్తారు. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇదంతా కూడా ఈ మతాలు ఇవన్నీ కూడా సాకులే. మొత్తం కూడా కులం మీద జరిగేటువంటి విధ్వంసం తప్ప ఇదంతా అట్రాసిటీ అండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అట్రాసిటీ నడుస్తుంది అంతే. అన్మ్యూట్ చేద్దాం, మ్యూట్ లో పడింది కొద్దిగా. నైట్ ఏం జరుగుతుంది? ప్రీమియర్ నచ్చకపోతే ఆఫ్ ఎంతలో నీ బతుకుల మీరు పెట్టేది మంటలు అక్కడ మధ్యలో లేబర్ నా డాష్ 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 అన్నాడు. లేబర్ నా డాష్ 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 అన్నాడు. లేబర్ అంటే ఎవరండి? వాళ్ళకి పొలాలు లేవు, మీకు పొలాలు ఉన్నాయి, మీ పొలాల్లో వాళ్ళు పనికి వస్తారు, కూలి పని చేసుకుంటారు. అంత మాత్రం లేబర్ నా డాష్ 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 అని తిడతారా? ఈ కూలి పని చేసుకున్న టీడీపీలో లేరా, జనసేనలో లేరా, బీజేపీలో లేరా కూలి పని చేసుకునేవాళ్ళు? అంత చిన్న చూప కూలి పని చేసుకునేవాడు అంటే
వ్యవసాయంలోకి వెళ్ళి కూలి పని చేసుకున్నటువంటి లేబర్స్ అంటే మరీ అంత చిన్న చూపా? మీకు గనుక ఒక 100-200 ఎకరాల పొలాలు ఉన్నాయి కదా అని చెప్పేసి పాపం వీళ్ళకి తినటానికి లేక మీ పొలాల్లోకి పనులకు వస్తే మీరు లేబర్ డాష్ డాష్ నా కొడుకు వెళ్ళారని చెప్పి తిడతారా? ఏమంటే ఇదంతా కూడా ఏంటంటే పెద్ద అట్రాసిటీ అండి ఇది. ఈ అట్రాసిటీని మీ ఎలా ఆపాలో ఎవరికి తెలియట్లేదు. మనిషి బతుకు చూడక ఈ అమ్మాయి కన్వర్టెడ్ రైస్ ఇక చూడండి, కన్వర్టెడ్ రైస్ బ్యాగ్ మళ్ళీ డాష్ 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 డాష్. ఇక్కడ కన్వర్టెడ్ రైస్ బ్యాగ్ అంటే క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళే చెప్తున్నారు రైస్ బ్యాగ్ కోసం కన్వర్ట్ అవుతున్నారని. నువ్వు వాడికి కనీసం 1 కేజీ పప్పు ఇవ్వవు, వాడికి 1 కేజీ రైస్ ఇవ్వవు, కూలి పనికి వస్తే లేబర్ నా కొడుకులారని తిడుతున్నారు. ఎవరో పాస్టర్ వచ్చాడు వీళ్ళన్న ప్రకారమే, సరే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ వర్షన్లోనే వెళ్తున్నాను, కన్వర్టెడ్ రైస్ బ్యాగ్ క్యాండిడేట్లు. పాస్టర్ వచ్చి ఒక రైస్ బ్యాగ్ ఇచ్చాడని చెప్పి మతం మార్పిడి చేశారని వీళ్ళు ప్రచారం. ఒకవేళ అదే నిజమనుకోండి, నువ్వు ఇస్తే వాడు ఎందుకు మారుతాడు ఆ రైస్ బ్యాగ్? నువ్వు ఆ పప్పు ఇస్తే నువ్వు ఎందుకు మారుతాడు? వాడికి రైస్ బ్యాగ్ మతం మారాడంటే వాడు ఎంత పేదరికంలో ఉన్నాడని అర్థం. రైస్ బ్యాగ్ మతం మారాడంటే వాడి యొక్క పేదరికం ఎంత డీపర్ పావర్టీలో ఉన్నాడని అర్థము. అంటే వాళ్ళని పట్టుకొని మీరు రైస్ బ్యాగ్ కన్వర్టెడ్ డాష్ 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 బూతులు ఇవన్నీ ఇదంతా ఇది అందేందండి ఇది? పవన్ కళ్యాణ్ గారు ఐ డోంట్ నో, నేను పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు నేను సిద్ధాంతపరంగా నేను మాట్లాడుకుంటూ వచ్చాను, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇలా మీరు తిరిగి కొట్టండి అని చెప్తారని. ఆ రోజు కత్తి మహేష్ మీద కొట్టారు, కత్తి మహేష్ మీద కొడితే ఏదో ఫ్యాన్స్ వాళ్ళేదో ఫ్యాన్స్ తిరగబడ్డారేమో, ఈయన కొద్దిగా మీడియా ముందుకు వచ్చే వద్దు మీరు దాడి చేయకండి అని అన్నాడు ఈయన కొద్దిగా. సరే మోని ఈయన ప్రమేయం లేకుండా కత్తి మహేష్ మీద దాడి జరిగింది అనుకున్నాం. బట్ ఇప్పుడు ఇలా కాదు, ఈయన డైరెక్ట్గా మీరు కొట్టేయండి అంటే రాగానే కర్ర పట్టుకొని వచ్చి ఒక బలహీనవర సెక్షన్ మీద పడ్డారు వాళ్ళు. మళ్ళీ రైస్ బ్యాగ్ కథ 2 నిమిషాల ఆడియోలో నాకు తెలిసిన వరకు 20 సెకండ్స్ కూడా నేను మీకు వినిపించలేకపోయాను. ఎందుకంటే రిమైనింగ్ మొత్తం కూడా బూతులే. మీ జాతిని, మీ కన్వర్టెడ్ రైస్ బ్యాగ్ని, మీరంతా మీ బతికెంత. ఇక్కడ నాకు మతం కనపడలేదు, సినిమా కనపడలేదు, దేశం కనపడలేదు, రాష్ట్రం కనపడలేదు. అతని యొక్క 2 నిమిషాల ఆడియోలో నాకు ఒకటే కనిపించింది, అమ్మ, జాతి, కులము, మీ బతికెంత, మీ లేబర్ వాళ్ళు, ఇదే కనిపించింది నాకు ఆడియోలో. అంటే తెలుగుదేశంలో ఉన్న లేబర్ వాళ్ళని, తెలుగుదేశంలో ఉన్నటువంటి దళితుల్ని, తెలుగుదేశంలో ఉన్నటువంటి ఏమంటే కన్వర్టెడ్ రైస్ బ్యాగ్ వాళ్ళని, జనసేనలో ఉన్న లేబర్ వాళ్ళు, జనసేనలో ఉన్న దళితులు, జనసేనలో ఉన్న కన్వర్టెడ్ లేబరర్స్, రైస్ బ్యాగ్. అలాగే సార్ బీజేపీలో మరి దళితులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. వీళ్ళందరూ మిమ్మల్ని కూడా తిట్టినట్టే కదా, ఆయన ఒక జాతిని పెట్టి కలిసి తిట్టినప్పుడు. నేను మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నేను చాలా వీడియోలు చేశాను. సిద్ధాంతపరంగా ఐడియాలజీ మీద నేను చాలా వీడియోలు చేశాను. నేను ఏదైతే మాట్లాడానో అది గతంలో కేటీఆర్ గారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను గతంలో ఏమనుకునేవాడిని అంటే, నేను అదే చెప్పాను, మతం అనేది ఒక రబ్బిష్, ఇది మొత్తం కూడా కులమే జరుగుతుంది, కుల యొక్క ఆధిపత్యమే ఆంధ్రప్రదేశ్లో. నేను గతంలో చాలా బలంగా చెప్తున్నాను ఇది విషయం. ఎందుకనంటే ఇప్పుడు మతం అనేది అయితే నేనేమనుకున్నానంటే, తెలంగాణలో కొద్దిగా నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఏమీ ఎక్కువగా మత గొడవలు ఇవన్నీ లెగుస్తాయేమో అని నేను అనుకున్నా తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ ఓట్లు ఎక్కువ. క్రిస్టియన్స్, రఘురామకృష్ణరాజు గారు చెప్పిన ప్రకారం క్రిస్టియన్స్ 25%, 30% మంది క్రైస్తవులు ఉన్నారు. ముస్లిమ్స్ ఒక 10% ఉన్నారు. లేదంటే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీలు మొత్తం కలుపుకొని ఒక 30-40% మైనారిటీస్ ఉంటారు. కాబట్టి అక్కడ మత గొడవలు లేసేటువంటి ఛాన్స్ లేదని నేను అనుకున్నా. నా పొరపాటు. ఐఎమ్ చేంజింగ్ మై మైండ్. ఎందుకంటే నేను అక్కడ మతాన్ని చూసేనే తప్ప కులం యొక్క స్టాటిస్టిక్స్ చూడాల. నాకు ఆంధ్రప్రదేశ్లో కుల యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కాపులు 25%, రెడ్డి ఒక 6%,
కమ్మలు ఒక 4%, బ్రాహ్మణ క్షత్రియులందరూ కలిసి ఒక 4%, 40% వరకు ఓసీ పాపులేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టే 40% మైనారిటీస్ ఉన్నా సరే మతం పేరుతోటి కుల యొక్క వివక్ష, కుల దౌర్జన్యం, కులదారుణం, కులం యొక్క అణిచివేత జరిగింది. ఆ రోజు చుండూరు ఊచకోత కానీ, కారంచేడు ఊచకోత కానీ, దళితుల మీద శిరోమండలం చేయటం కానీ, దళితుల్ని చంపేసి కాలంలో పడేయటం కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే, నేను నా పిచ్చోని కాబట్టి నేను ఓన్లీ మతం చూశాను. దెర్ ఈస్ క్యాస్ట్, ది హై క్యాస్ట్, ది డామినెన్స్ ఆఫ్ క్యాస్టిజం ఇన్ ఇండియా, సారీ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను అది మర్చిపోయాను. ఇప్పుడు నా మనసు మార్చుకున్నా. తెలంగాణ నాయకులు ఎక్స్ట్రాడినరీగా బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఎక్స్ట్రాడినరీగా మాట్లాడాడు, బ్యూటిఫుల్గా మాట్లాడాడు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు మంచిగా మాట్లాడారు. కానీ ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్టేట్మెంట్స్ రాలే ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పుడు కేటీఆర్ ఏమైతే అన్నారో నేను కూడా గతంలో అదే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా వీడియోల కింద చాలామంది నన్ను బూతులు తిడుతూ వచ్చారు. బట్ కేటీఆర్ గారిని ఏమనలేరు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, కాబోయేటువంటి ముఖ్యమంత్రి, భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి. అలాంటి మోరోవర్ తనకు ఒక క్యాస్ట్ ఉంది. తనేదో దళితులైతే ఆయన కూడా టక వేసి ఉండేవాళ్ళు. కింద అమ్మ దగ్గర నుంచి, రైస్ బ్యాగ్ దగ్గర నుంచి, లేబర్ దగ్గర నుంచి మొత్తం వేసి ఉండేవాళ్ళు. కేటీఆర్ ఈజ్ లక్కీ పర్సన్ బికాజ్ ఈజ్ నాట్ దళిత్. సో హీ హ్యాస్ దట్ అడ్వాంటేజ్. బట్ వీఆర్ బీయింగ్ అబ్యూస్డ్. కేటీఆర్ ఏమన్నారో మేము కూడా అదే అన్నాము. బట్ వీఆర్ అబ్యూస్డ్, బట్ నాట్ కేటీఆర్. వై? చూడండి, అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు అబ్యూస్ కేటీఆర్. వీఆర్ ఆస్కింగ్ యూ డోంట్ అబ్యూస్ అస్, డోంట్ అటాక్ అన్ అస్, డోంట్ యూజ్ వల్గర్ లాంగ్వేజ్ ఆన్ అవర్ కమ్యూనిటీ, అవర్ పీపుల్. నేను అది అనేది. కేటీఆర్ గారు ఏమన్నారు వినండి ఒకసారి. ఇప్పుడు డీలిమిటేషన్ మీద నేను ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడింది 3. డీలిమిటేషన్ మీద, హిందీ ఇంపోజిషన్ మీద ఎక్కువ మాట్లాడాను, సనాతన ధర్మం మీద మాట్లాడాను. కేటీఆర్ గారు డీలిమిటేషన్ మీద చాలా బ్యూటిఫుల్గా మాట్లాడారు. వినండి ఒకసారి. किया जाता है एज पर कॉन्स्टिट्यूशन, ताकि रिप्रेजेंटेशन बढ़े, ताकि जनता की जितने भी मसाइल है, जितने भी समस्याएं हैं, उनका कोई हल निकाला जाए, उनका कोई परिष्कार निकाला जाए, ताकि अल्टीमेटली डेमोक्रेसी ढंग से फंक्शन करे. पर हो क्या रहा है? 1971 तक हर 10 साल में सेंसस होता था, 10 साल के बाद डिलिमिटेशन होता था. जब इंडिया को आजादी मिली, हिंदुस्तान को आजादी मिली, I think initially we started with about 430 odd parliament seats. बाद में वो संख्या बढ़ी, 470 प्लस हुआ 61 में. अल्टीमेटली 71 में 543 नंबर पे हम लोग वहां पहुंचे. तो 543 को फ्रीज किया गया 71 में. 543 लोकसभा सीट जो है उसको फ्रीज किया गया, और गवर्नमेंट ऑफ इंडिया ने ये माना कि पॉपुलेशन ग्रोथ अगर एक्सप्लोसिव ऐसे ही आगे निकला तो इसको लेके बहुत समस्या हो सकती है. तो 71 में कॉन्स्टिट्यूशन को अमेंड किया, कहा कि 543 फ्रीज किया गया नंबर. 30 साल के बाद इसको हम फिर रिवाइज करेंगे. सेंसस तो चलेगा, संख्या नहीं बढ़ेगी. और फैमिली प्लानिंग को लागू करना शुरू किया. फैमिली प्लानिंग जब लागू किया भारत सरकार ने, फैमिली प्लानिंग एसोसिएशन ऑफ इंडिया बनाया. हुआ ये कि साउथ इंडिया में फैमिली प्लानिंग को ढंग से अमल किया गया. इस वजह से 1948 में जब सदर्न पॉपुलेशन थी 26%, आज वो घट के 19% पे आ गया. बट नॉर्थ इंडिया में कई ज्यादा राज्यों में फैमिली प्लानिंग ढंग से नहीं हुआ. जैसे उत्तर प्रदेश एज एन एग्जांपल. उत्तर प्रदेश में 1950 से लेके आज तक 239% बढ़त हुई है पॉपुलेशन में. बट केरला में पॉपुलेशन इंक्रीज हुई है 69%. अगर आप कल कहोगे डिलिमिटेशन में कि फैमिली प्लानिंग जिन्होंने ढंग से किया भारत के हित में और या भारत सरकार के आदेश अनुसार, उनको अगर आप पनिशमेंट दोगे और उनकी रिप्रेजेंटेशन पार्लियामेंट में कम करोगे, और जिन्होंने आपके आदेश को पालन नहीं किया उनको अगर ज्यादा आप इंक्रीज करके उनकी आवाज बढ़ाओगे क्योंकि पॉलिटिकली इट सूट्स यू, ये कहां तक जस्ट है, कहां तक इंसाफ है? हमारी सवाल यही है कि अगर आप संख्या बढ़ाओगे, जरूर बढ़ाइए क्योंकि रिप्रेजेंटेटिव डेमोक्रेसी है, बढ़ाना चाहिए क्योंकि आबादी बढ़ी है. पर अगर आप लॉपसाइडेड करोगे, this will not just be imbalance, this is federal inequity, this will disturb our federal structure. ఎక్సలెంట్. ఒక చదువుకున్న వానికి అర్థమయ్యే ఏ విధంగా అర్థం, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, కేటీఆర్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఫారెన్లో చదువుకొని వచ్చాడు. ఒక చదువుకున్న వానికి సబ్జెక్ట్ ఏ విధంగా అర్థమవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ కేటీఆర్. ఓకే,
ఎందుకంటే తను ఇంతవరకు హిందీలో చెప్పింది ఏంటంటే సింపుల్ నక్షల్లో ఒకటే చెప్పారు కేటీఆర్ గారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు మొత్తం వెళ్ళి ఢిల్లీలో కూర్చొని భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ మంచిగా పనిచేస్తుంది, ఎన్డీఏ తీసుకునే నిర్ణయాలు మంచిగా తీసుకుంటుంది, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ డెసిషన్స్ అవి ఇవి అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తుంటే కేటీఆర్ సింపుల్గా నక్షల్లో చెప్పింది డీలిమిటేషన్కి సంబంధించి ఆయన ఏం చెప్పారంటే, ఇదిగోండి 1971 వరకు ప్రతి సంవత్సరాలకి జనాభా పెరిగిన దాన్ని అంటే జనాభా ప్రకారం ఈ యొక్క ఎంపీ సీట్లు లేదంటే ఎమ్మెల్యే సీట్లు పెంచుకుంటూ వచ్చారు 1971 వరకు. అంటే జనాభాని బట్టి సీట్లు పెంచుకుంటూ వచ్చారు. ఇందిరాగాంధీకి వీళ్ళందరికీ అర్థమైంది జనాభాని బట్టి మనం పెంచుకుంటూ పోతే జనాభా ఎక్కువ అవుతుంది, దేశంలో ఓవర్ పాపులేషన్ అవుతుంది. కాబట్టి 1971లో ఫ్రీజ్ చేశారు. 1971లో మొత్తం లాక్ చేసేశారు. ఇక జనాభాని బట్టి మేము వీటిని పెంచేది లేదు, కాబట్టి ఇక్కడ మేము ఫ్రీజ్ చేస్తున్నాము, ఇక నుంచి మీరు జనాభా కంట్రోల్ చేయండి అని జనాభా కంట్రోల్ సిస్టమ్ పట్టుకొచ్చారు 1971లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక రివిజన్ అనేది జరగలే. ఆ రోజు నుంచి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ, సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ 1971లో నంబర్ ఎక్కడైతే ఫ్రీజ్ చేశారో అక్కడ నుంచి వాళ్ళు జనాభా కంట్రోల్ చేసుకుంటూ వస్తే ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ లాంటి నార్త్ ఇండియా వాళ్ళు పిల్లల్ని కనుక్కుంటూ పోయారు. ఇప్పుడు జనాభా అక్కడ పెరిగిపోయింది, ఇక్కడ మన జనాభా తగ్గిపోయింది. ఇప్పుడు మేము జనాభా ప్రాతిపదికన మేము ఏమంటారు సీట్లు పెంచుతాము అంటే ఇంజస్టిస్ కదా అనేది ఇది ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి బ్యూటిఫుల్గా అర్థమైంది. నువ్వు ఆ రోజు 1971లో కనుక నువ్వు ఫ్రీజ్ చేయకపోతే జనాభా ప్రాతిపదికనే మీకు సీట్లు ఇస్తాము అంటే ఇప్పుడు ఇలా సౌత్ ఇండియాలో కూడా కని ఉండేవాళ్ళు కదా, ఇది ఇంజస్టిస్ కదా అనేది ఆయన అన్నది. మరి దీన్ని ఏంటి మన ఆంధ్ర వాళ్ళు ఏంటి జస్టిఫై చేసేది, దీన్ని ఆంధ్ర నాయకులు ఏం జస్టిఫై చేస్తున్నారు దీన్ని? ఇది మాట్లాడితే మేము మాట్లాడితే బూతులు తిడతారా? ఓకే, పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు బూతులు తిట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. వీటన్ని గురించి మాట్లాడుతుంటే ఇంకొకటి హిందీ గురించి మాట్లాడేది వినండి. Question the very basis for the foundation of our federal structure as enshrined in the constitution, and this is a very, very serious issue. That's our concern. And fight for our rights in a federal setup, because our Dravidian movement is a beacon of light for all of us across the country in terms of fighting for our rights and fighting for us. I was speaking from many days about Dravidian ideology. మన ద్రవిడియన్ ల్యాండ్లో మనం ద్రవిడ యొక్క ఐడెంటిటీని మనం కాపాడుకోవాలి అంటే కేటీఆర్ చెప్పింది అదే కదా. ఇప్పుడు మీ యొక్క లోకల్ కల్చర్ని, ఐడియాలజీని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఒక ద్రవిడియన్ మూమెంట్ అనేది మాకు ఒక మాదిరి లాంటిది. వీఆర్ టేకిన్ ఇట్ as an example to protect our local culture. చాలా బ్యూటిఫుల్గా ద్రవిడియన్ ఐడియాలజీని ప్రొటెక్ట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. మేము అదే మాట్లాడుతున్నాం రోజు. అంటే మా వీడియోల కింద బూతులు ఇవన్నీ అంటే ఐఎమ్ సేయింగ్ దట్ నేను దళితుని కాబట్టి చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. అదర్వైజ్ దే విల్ నాట్ డూ దాట్. చాలామంది యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, వాళ్ళేం బెదిరించట్లేదు కదా. వై ఓన్లీ థ్రెటనింగ్, అదే చెప్తున్నా. ఇప్పుడు చాలామంది సినిమా రివ్యూలు ఇస్తే ఒక అతనికి కాల్ చేసి అతన్ని, వాడి జాతిని, వాడి రైస్ బ్యాగ్ కన్వర్షన్, వాడి లేబరోడు బూతులు తిట్టారే. ఇక్కడ మతాలు లేవు, కులాలు అని చెప్తుంది. అందుకే నేను మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం, మీరు నిధులు తెచ్చుడు కేబినెట్ కు ఏం కావాలని నేను కోరుకోను సార్. ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి ఇక్కడ ఇంకొకటి ఇదే కదా మేము స్టార్టింగ్ నుంచి మొదలెడుతుంది. సౌత్ ఇండియాలోకి వచ్చేటప్పుడు నిధులు రిలీజ్ చేయటంలో అన్యాయం జరుగుతుందని చాలా రాష్ట్రాలు మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ గారు మీరు వెళ్ళి ధర్నా కూర్చోండి, నిధుల కోసం మేము కూడా వస్తాము, ధర్నా చేద్దాము, జంతర్ మంతర్లు అని చెప్పి నిధుల గురించే కదా. మీరు నిధులు తేకపోగా మాకు ఎక్కువ ఆ నిధులు ఇచ్చారు, ఈ నిధులు ఇచ్చారని చెప్పి కవర్ డ్రైవ్లు కొట్టేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారా లేదా ఆంధ్రప్రదేశ్కి? అది మేమనేది. మనస్ఫూర్తిగా మీ కమిటీలో ధన్యవాదాలు. पीआर जी यहाँ पर हैं। हिंदी इम्पोजिशन क्या है? वो लार्जली पॉलिटिकल है। मुझे नहीं लगता कि कोई किसी पे कोई लैंग्वेज इंपोज कर रहा है। You're 100% right. ये पूरी तरह से पॉलिटिकल है. जो भी దట్స్ వాట్ ఈ సెడ్. హిందీ ఇంపోజిషన్ అనేది ఒక రాజకీయంగా పాలిటిక్స్ చేస్తున్నారంటే ఎస్ 100% కరెక్ట్ అన్నాడు ఆయన.
వినండి, చాలా బ్యూటిఫుల్గా మాట్లాడాడు. హిందీ అనేది అసలు నేషనల్ లాంగ్వేజ్ కాదని చెప్పాడు కేటీఆర్ గారు. వినండి. पॉलिटिशियंस क्या करेंगे, उनका भी तो प्रोफेशन है, मैं छोड़ दूं अपना काम? ये प्रोफेशनल कंपल्जन है। नहीं, मैं आपको एक चीज कहता हूँ कमलेश जी, एक बात कहता हूँ। भारत सरकार जब 50 करोड़ रुपया बजट में रखती है कि हिंदी को प्रमोट करना है पूरे भारत में, और जब एक पैसा भी नहीं देती है तेलुगु को प्रमोट करने के लिए, बांग्ला को प्रमोट करने के लिए, मैं क्या समझूं उसको? हिंदी पोजीशन तो नहीं कहूंगा, बट हिंदी को प्रमोट तो कर रहे हैं, ऐसा नहीं है कि नहीं प्रमोशन हो रहा है। पर मसला वो नहीं है, समस्या वो नहीं है। मैं यहाँ पे बैठ के आज हिंदी में आपसे मैं एटलीस्ट आई एम ट्राइंग टू कन्वर्स इन हिंदी एज टू माय बेस्ट एबिलिटी। मुझे किसी ने जबरदस्ती की क्या कि आप हिंदी सीखो, नहीं। पर अगर कल कोई ये कहेगा कि भारत में जितने भी राज्य हैं, 28 राज्य, और हर राज्य में कल अगर आपको सीआरपीएफ में आना है, या भारत को कोई किसी को आर्मी में आना है, या कोई रेलवेज में काम होना है, तो आपको हिंदी में परीक्षा लिखना पड़े, तो ये तो गलत है। क्योंकि जितने भी रीजनल लैंग्वेजेस है, क्योंकि भारत का तो कोई राष्ट्रीय भाषा है नहीं। इंडिया हैज नो नेशनल लैंग्वेज। इंडिया हैज 22 ऑफिशियल लैंग्वेजेस, 300 unofficial languages, some languages which do not even have a script. So all I'm saying is, I'm not going. It's very clear. He said India doesn't have any national language. ఆయన హిందీలో హిందీ ఇంపోజిషన్ గురించి చాలా నచ్చల్లో అతను ఏం చెప్పాడు, మీరు హిందీ ఇంపోజిషన్ చేయకపోయినా సరే హిందీని మీరు ప్రమోట్ చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి హిందీని ప్రమోట్ చేస్తున్నారు, అదే డబ్బులు ఖర్చు పెట్టి మా తెలుగునప్పుడు మీరు ప్రమోట్ చేయలేదు కదా అని అడిగాడు ఆయన. ఆ డబ్బులు ఖర్చు పెట్టి మా తెలుగుని ప్రమోట్ చేయలేదు కదా, మీరు వచ్చి మమ్మల్ని హిందీ నేర్చుకోమంటున్నారు, మేము ఇప్పుడు మిమ్మల్ని బలవంతం చేయలేదు కదా. హిందీ స్టేట్ అదేది హైదరాబాద్లో ఎక్కువగా హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఆ స్టేట్కి సంబంధించి కేటీఆర్ గారు ఏమంటున్నారు, మీరు బలవంతం చేయటానికి లేదు. మోరోవర్ లాంగ్వేజ్ అనేది లోకల్ ఐడెంటిటీ, లాంగ్వేజ్ అనేది ఐడెంటిటీకి సంబంధించింది. నువ్వు వేరే లాంగ్వేజ్ని ఓవర్ ఇంపోజ్ చేసినప్పుడు ఇక్కడ ఐడెంటిటీ చనిపోతుంది కదా అని చెప్పేసి అదే సేమ్ మేము చెప్తుంది అదే కదండి. కేటీఆర్ గారు ఏం చెప్తున్నారో మేము రోజు అదే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి. To enforce Telugu on you. Why are you enforcing or imposing Hindi on me? Leave it to the country, leave it to the people of this country. Why are we imposing ourselves on each other? Hindi imposition. See, for example, if Tamil Nadu feels very strongly, or Karnataka feels very strongly, or even Maharashtra feels very strongly, or Telangana feels very strongly, that Hindi should not be imposed, so be it. See, Prime Minister P.V. Narasimha Rao was able to converse in 16 languages, including French, German, and Spanish. So my point is, it is the individual's appetite, it is the individual's interest that should dictate. And also, Kamlesh ji, language is not just political issue. Language is not just a communication tool. Language is also cultural identity. Remember that. See, in fact, that's what he said. Language is a cultural identity. ఎవరైనా నేర్చుకోవడానికి ఇట్స్ ఇండివిజువల్ అపెటైట్, దట్స్ లెట్ దెమ్ లెర్న్ అన్నారు. ఇప్పుడు మీరేమన్నారు, దేశం యొక్క కల్చర్ని కాపాడాలి కాబట్టి మేము హిందీని ఇంపోజ్ చేస్తాము అంటున్నారు. మరి ఇక్కడ లోకల్ తెలుగు కల్చర్ని ఎవరు కాపాడాలి? నువ్వు హిందీని తీసుకొచ్చి ఇంపోజ్ చేస్తే ఈయన అందేదే కదా, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్, ఇట్స్ నాట్ ఏ కమ్యూనికేషన్ టూల్, ఇట్ ఈస్ లోకల్ ఐడెంటిటీ. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఇంపోజ్ చేసినప్పుడు నా లోకల్ ఐడెంటిటీ చనిపోతుంది కదా, నా తెలుగు ఐడెంటిటీ అనేది చనిపోతుంది కదా అని బ్యూటిఫుల్గా మాట్లాడాడు కేటీఆర్ గారు. ఓకే, మేము ఇది అండర్స్టాండింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు చేస్తుంది అదే కదా, మేమేం చేస్తున్నాం, వాళ్ళు అదే చేస్తున్నారు. కాదు మేము బలహీనలు కాబట్టి మా మీద టార్గెట్లు చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, ఆడియోలు రిలీజ్ చేస్తున్నారు, చంపేస్తామంటున్నారు. వీళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ సోషల్ అడ్వాంటేజ్. నేను అదే కర్ర తీసుకుని కొట్టి కర్రిచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రసంగం తీసుకొని మీరు తగ్గొద్దు రాబాయ్ కొట్టండిరా అంటే ఫస్ట్ వచ్చి దళితుల మీద కొట్టారు వాళ్ళు. అదేనండి, ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొట్టండి అంటే ఫస్ట్ వచ్చి కొట్టేది వైసీపీలో ఉన్న దళితుల్ని, వైసీపీ వాళ్ళే కొట్టండి అంటే పోయి టీడీపీలో ఉన్న దళితుల్ని, మీరు పోయి కొట్టండి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీజేపీ వాళ్ళని కొట్టండి అంటే పోయి బీజేపీ వాళ్ళని దళితుని, బీజేపీ వాడు దాడి చేయండి వీళ్ళు మత మార్పిడి అంటే స్ట్రైట్కి వెళ్ళిపోయి దళిత కాలనీలో ఉన్నటువంటి చర్చిల మీద. అరే ఎటు చూసినా సరే అల్టిమేట్లీ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని, ఆల్ వైలెన్స్ ఈజ్ లీడింగ్ టు దళిత కాలనీస్. యు ఆర్ సప్రెసింగ్ దళిత్స్, హెరాసింగ్ దళిత్స్. ఈ యొక్క రాజకీయము మతము కులం పేరు చెబుతుంటే ఇది అన్యాయం అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నదండి. The beauty of India is unity and diversity. हम लोग बात कहते रहते हैं.
अगर आप हिंदी को इम्पोज करोगे, हिंदी को जबरदस्ती साउथ में या कहीं और इम्पोज करने की कोशिश करोगे, you are undermining the very idea of this diversity. You are undermining the authority of this country, which is based on our beautiful diversity. क्यों करना है जबरदस्ती किसी के साथ? तो कोई राज जरूरत ठाकरे है? को क्या बोलेंगे? Sorry. राज ठाकरे मोदी जी या नहीं तो भारतीय जनता पार्टी ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో ఇదే మాట రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. నేను అదే చెప్పింది ఏంటంటే, నేనేమనుకున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఇంటలెక్చువల్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియలిస్టులు ఎక్కువ మంది ఉన్నారు. సబ్జెక్టుని అర్థం చేసుకోవటంలో ఆంధ్రప్రదేశ్ విల్ బి ఫార్వర్డ్ అని నేను అనుకున్నా. నేను మనసు మార్చుకున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరు విన్న తర్వాత కేటీఆర్ ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐడియాలజీలో ఎందుకు అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియక కాదు. ఎవ్రీబడి నోస్, ఆల్ ఆంధ్రప్రదేశ్ నాయకులు మొత్తానికి సబ్జెక్ట్ తెలుసు. ఒకే ఒక రీజన్ ఒకటే, ఆధిపత్యంగా హయ్యర్ క్యాస్ట్లు ఉన్నారు. హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు డామినెన్స్ ఉండాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే హయ్యర్ క్యాస్ట్కి డామినెన్స్ ఉంటుంది. మనకు తెలుసు నేషనల్ లాంగ్వేజ్ ఏం కాదు రబాయ్ అది, కానీ నేషనల్ లాంగ్వేజ్ అనంటారా, లేదంటే ఈ దళితులు పైకి వచ్చేస్తారు, ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీలు పైకి వచ్చేస్తారు, వాళ్ళు మన మీద డామినేట్ చేస్తారు, తొక్కేండి అంటే తొక్కేయండి అంతే, అంతవరకే తొక్కేయటం అంతే. తెలుసు సబ్జెక్ట్ తెలుసు, దళితులు తొక్కేంటారు అంటే తొక్కేయటం. ఎందుకు దేశం మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలు మొత్తం మా ద్రవిడియన్ ఐడెంటిటీని కాపాడండి అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ వెళ్ళి మంది ద్రవిడియన్ ఐడెంటిటీ అనేది ఒక ఫూలిష్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు మన నాయకులు. ద్రవిడియన్ ఐడియాలజీ ఏం చెప్తుంది, నువ్వు బ్రాహ్మణులు లేడు, క్షత్రులు లేడు, ఎవడు లేడు, మొత్తం ఒకటే, మనుషులు ఒకటే, మొత్తం ఒకటే. ఇప్పుడు ఆ పిల్లోడికి కనుక తిట్టాడు కదా, లేబర్ డాష్, రైస్ బ్యాగ్ డాష్, నీ జాతి డాష్, నీ బతుకు డాష్, ఎన్ని మాట్లాడాడు కదా అతను. దట్ ఈస్ సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకు ఉన్నటువంటి కులపిచ్చి. అంటే ద్రవిడియన్ ఐడియాలజీ అదే చెప్తుంది, ఏ కులం లేదేం లేదు, అందరూ సమానంగా చూడాలి, అసలు ఈ మొత్తం ఎత్తేసేయండి అని అంటే మళ్ళీ మా మతాన్ని చంపడానికి ట్రై చేశారు, అది ఇది అని చెప్పేసి పాపం తమిళనాడు వాళ్ళని గొడవ చేశారు. అంటే నేను అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏది, రిలీజన్ అనేది లీస్ట్ బోదర్ ఫర్ మీ. నేను ఒక మార్జినలైజ్డ్ సొసైటీ, డౌన్ ట్రూడెన్ కమ్యూనిటీని హింసకు గురి చేస్తున్నారు. అది నువ్వు ఏ కారణం, ఏ పేరన్నా పెట్టు, నువ్వు మతం పేరన్నా పెట్టు, కులం పేరన్నా పెట్టు, రాజ్యం పేరన్నా పెట్టు, దేశం పేరన్నా పెట్టు, వైసీపీ అని తిట్టు, టీడీపీ అని తిట్టు, జనసేన తిట్టు, బీజేపీ తిట్టు, కాంగ్రెస్ తిట్టు, రమేష్ తిట్టు, ఎవరినన్నా తిట్టు, అల్టిమేట్గా దెబ్బ పడుతుంది లోయర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి అని చెప్తున్నా. అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. तेलुगु के लिए आप क्या फैसिलिटी दिए? सिविल एग्जाम्स में तेलुगु लैंग्वेज पूरा निकाल दो. हिंदुस्तान लार्जेस्ट स्पीकिंग लैंग्वेज इज हिंदी, सेकंड लार्जेस्ट स्पीकिंग लैंग्वेज इज तेलुगु, थर्ड लार्जेस्ट स्पीकिंग लैंग्वेज इज बंगाल. तो आप खाली हिंदी पकड़ कर हमारे सर पे डालने के लिए जो कोशिश कर रहे हैं. ఏమన్నా రేవంత్ రెడ్డి గారు, నీ హిందీని తీసుకొచ్చి నా దగ్గర ఎందుకు వేస్తున్నావు ఇట్లా అన్నాడు. మేమంది అదే కదా రోజు, మేమంది అదే కదా రోజు. Challenge facing the country. BJP is implementing a policy of demographic penalty. Since 1971, when India decided to adopt family planning as a national priority, South India has done very well, but big states in North India have failed. We become spectacular South. సరే, ఈయన డీలిమిటేషన్ గురించి మాట్లాడేటప్పుడు చెన్నైలో అక్కడ కూర్చొని వాళ్ళ మీటింగ్లో అదే కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే మాట్లాడుతున్నారు. హిందీ ఇంపోజిషన్ వ్యతిరేకిస్తున్నారు, మోరోవర్ డీలిమిటేషన్ సపోర్ట్గా మాట్లాడుతున్నారు. నేనేమన్నానంటే, సరే ఇప్పుడు ఈ వర్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, జనసేన అతను సినిమా రివ్యూ ఇచ్చాడని చెప్పేసి బూతులు తిట్టి దాంట్లో జాతిని, రైస్ కన్వర్షన్ని, లేబర్ వాళ్ళని వీళ్ళందరూ తిట్టాడు కదా. మేమేమన్నా అంటే, భారతదేశంలో అందరికీ ఫండమెంటల్ హక్కులు ఉన్నాయి, హిందీ ఇంపోజిషన్ మీద మేము ఫైట్ చేయాలి, మేము దేశభక్తులమి అని చెప్పేసి హిందీ ఇంపోజిషన్ అడ్డుకుంటామని ఓసీలకి బీసీలకి ఎంత రైట్ ఉందో ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అదే రైట్ ఉంది. వాళ్ళు కూడా దేశం గురించి ఆలోచిస్తారు, వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, వాళ్ళు కూడా రాజకీయం గురించి మాట్లాడతారు, వాళ్ళు కూడా సిద్ధాంతం గురించి మాట్లాడతారు, వాళ్ళు కూడా ఎకనామిక్ కండిషన్స్ గురించి మాట్లాడతారండి. యూ హ్యావ్ టు లిజన్ టు దెమ్ ఆల్సో. యూ కెనాట్ టార్గెట్ దళిత ఛానల్స్, టార్గెట్ దళిత్ పీపుల్,
పవన్ కళ్యాణ్ గారిని అక్కడ కూర్చొని రే ఎందుకురా ఉన్నారు కొట్టండి రా అని కానీ టక్కన అతను ఒక దళిత ఛానల్కి ఫోన్ చేసి పిచ్చ తిట్టాడు, నీ జాతి నీ అమ్మ నీ మొత్తం కూడా తిట్టుకుంటూ వచ్చారు. నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నిజంగా తిట్టాలనుకున్నప్పుడు నువ్వు ఇక్కడ దళితుల దగ్గర నుంచి ఎందుకు మొదలెట్టావు, నువ్వు పైనుంచి ఎందుకు మొదలెట్టలేదు అంటున్నా నేను. ఎందుకంటే ఇది వీకర్ సెక్షన్ నుంచి నువ్వు మొదలెడతావు దాడులు చేసేటప్పుడు. కరెక్ట్ కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.